హాయ్ ఫ్రెండ్స్. భయపడ్డా. మళ్ళీ హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ కవిత. సో డే ఫోర్ బేబీ ఫుడ్. ఈరోజు నేను కనిషకి ఏం పెడుతున్నాను అనేది చూసేద్దాము కంటిన్యూస్గా వీడియో అనేది. అయితే ఫస్ట్ టైం నేను ఇప్పుడు కనిషకి వెజిటేబుల్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను కనిషకి క్యారెట్ ప్యూరీ చేసి పెడుతున్నాను ఈరోజు. సో స్టవ్ మీద అయితే క్యారెట్స్ బాయిల్ అవుతున్నాయి. చిన్న చిన్న పీసెస్ లాగా పోసేసి మినరల్ వాటర్ పోసేసి వాటర్ని క్యారెట్స్ని బాయిల్ చేస్తున్నాను అనమాట. సో బాయిల్ అయ్యే టైంలో మీతో మాట్లాడతాము అని కెమెరా ముందుకు వచ్చేసాను. సో ప్రతి ఒక్క చిన్న దానికి చాలా టెన్షన్ పడిపోతున్నారు, చాలా డౌట్స్ అడుగుతున్నారనమాట. మెయిన్గా బేబీ ఫుడ్లో బిస్కెట్స్ పెట్టవచ్చా, గీ పెట్టవచ్చా, లేకపోతే నేను ఏదైతే పోస్ట్ పెట్టానో దాంట్లో బిస్కెట్స్, గీ అండ్ సెర్లాక్ ఏంటి అని అంటే 1 year వరకు పిల్లలకి వీట్ అండ్ రైస్ అండ్ ఈ 2 సెర్లాక్స్ ఫ్లేవర్స్ పెడితేనే చాలా బెటర్ అనమాట. ఫ్రూట్స్ సెర్లాక్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్స్ మిక్స్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో ఆ సెర్లాక్ అంత ప్రిఫర్ చేయరు. అండ్ బిస్కెట్స్ అస్సలు వద్దండి, బికాస్ బిస్కెట్స్లో మనకు తెలియదు నా వీడియోస్ ఇప్పుడు ఏమేమి ఫ్లేవర్స్ ఏమేమి పౌడర్ యూజ్ చేస్తున్నారో తెలియదు, అండ్ దానిలో ఏం మిక్స్ చేస్తున్నారో తెలియదు. డిఫరెంట్ పౌడర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకే బిస్కెట్స్ వద్దంటున్నాను. గీ కూడా ఏంటి అని అంటే మనం అసలు 1 year వరకు పిల్లలకి ఇంట్లో చేసిన సెర్లాక్ ఉగ్గు చేస్తూ ఉంటారు కదా, సో అది మంచిగా బాయిల్ చేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి తినిపిస్తూ ఉంటారు. కానీ 1 year వరకు గీ అనేది సజెస్ట్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు మెయిన్గా. సో 1 year తర్వాత గీ అనేది సజెస్ట్ చేయాలంట, నెయ్యి సజెస్ట్ చేయాలంట. అండ్ ఇంకా చాలామంది మ్యాంగోస్ పెట్టకండి, మోషన్స్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అసలు మ్యాంగోస్ తింటే మోషన్స్ అవుతాయని ఎవరు చెప్పారు? అస్సలు అవ్వదు. బేబీస్కి మ్యాంగోస్ అనేది చాలా మంచిది, వాళ్ళకి ఫ్యాట్ వస్తుంది, బేబీస్ కూడా మంచిగా చబ్బి అవుతారు, వాళ్ళ హెయిర్కి కూడా చాలా మంచిది, వాళ్ళ స్కిన్కి చాలా మంచిది, స్కిన్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ చిగురికి అనేది చాలా మంచిది అనమాట. సీజనల్ ఫ్రూట్స్ అనేవి తప్పకుండా పెట్టాలి. అట్లా అని డైలీ 3-4 times పెట్టకూడదు. మీరు డైలీ వన్స్ ఒకసారి పెట్టొచ్చు, ఆర్ఎల్స్ వీక్లో 3-4 times అన్నా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. గో ఫర్ మ్యాంగో. నేను బనానా ఏంటి అని అంటే బనానా కూడా జస్ట్ వీక్లో 3 times మాత్రమే పెట్టాను, అది కూడా డే టైం మాత్రమే పెట్టినా, ఈవినింగ్ అస్సలు పెట్టలేదు. సో ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5-10 అవుతుంది. సో అది బాయిల్ అయ్యి నేను అది ప్యూరీ చేసి కనీసం పెట్టే లోపల 6 అవుతుంది, బికాస్ కొంచెం చల్లారాలి కదా, వేడివేడిగా పెట్టకూడదు కాబట్టి. ఇప్పుడు ఎట్లాగో బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, క్యారెట్ కొంచెం చాలా గట్టిగా ఉంటుంది కదా, సో మంచిగా ప్యూరీ అయ్యేటట్టు మనం బాయిల్ చేయాలన్నమాట క్యారెట్స్ అనేవి. సో ఎక్కువ డౌట్ పడకుండా ప్రతి ఒక్క ఫుడ్ పిల్లలకి సజెస్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదాము. సో క్యారెట్స్ అయితే బాయిల్ అయిపోయి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను, ఓకే? నేను క్యారెట్స్ అయితే బాయిల్ చేసేసాను, మంచిగా ఉడకబెట్టినా అనమాట. కొంచెం చాలా వేడివేడిగా ఉంది. అయితే ఇప్పుడు ఈ క్యారెట్స్ అయితే ఏవైతే ఉడికాయో మనం ఈ వాటర్ అనేది అస్సలు పడేయకూడదు. అయితే మనము క్యారెట్ పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ ఇంట్లో బ్లెండర్ ఉంటే మనము బ్లెండర్తో కూడా మంచిగా మెత్తగా ప్యూరీ లాగా చేసేయచ్చు. స్మాష్ మాత్రం చేయకూడదు, బికాస్ ఏంటంటే ఈ క్యారెట్ అనేది ఇట్లా పీచులాగా వస్తుంది, బేబీస్కి అడ్డం పడుతూ ఉంటుంది. మిక్సీ అయినా పట్టవచ్చు, లేకపోతే బ్లెండర్ అయినా చేసేయచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఈ వాటర్ అన్ని దీంట్లో పోసేసుకొని ఏదైతే మిక్సీ పడతానో దాంట్లో కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, సో ఈ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా ప్యూరీ చేసుకుంటాను. మనం ఈ క్యారెట్ బాయిల్ చేసిన వాటర్ని పడేయకుండా బేబీస్కి తాగిపిస్తే కూడా చాలా చాలా మంచిది. సో నేను సపరేట్గా వాటర్ అనేవి తీసుకోకుండా ఇదే గోరువెచ్చని నీళ్ళతోని తినిపించేటప్పుడు ఈ వాటర్ తాగిపిస్తాను నేను. చేతిలో గణేష పాప ఉంది, సో నేను అందుకే ఒక సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను అనమాట. తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు. ఇవన్నమాట క్యారెట్ పీసెస్. ఎట్లాగో మిక్సీ పట్టేస్తాం కాబట్టి మొత్తం మంచిగా మెత్తగా అయిపోతుంది. నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను వీటిని. నేను
మెత్తగా మొత్తము మిక్సీ జార్లో చాలా మెత్తగా క్యారెట్ ప్యూరీ పట్టేశాను అనమాట. దీనిలో మీరు ఇప్పుడు కావాల్సి వస్తే కొంచెం ఎట్లాగో నేను మెత్తగానే వేసుకున్నాను. ఎవరికైతే గట్టిగా పడిందో గట్టిగా అయిందో వాళ్ళు ఏదైతే క్యారెట్ ఉడకపెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి ఇలా కొన్ని వేసుకొని ఇంకా మెత్తగా ఇంకా కొంచెం వాటరీగా ఈజీగా బేబీ తినేసేటట్టు బయటికి తీయకుండా తినేసేటట్టు చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ అసలు ఇప్పుడు పీసెస్ లాగా అస్సలు ఉండొద్దు. మొత్తం టోటల్ ప్యూరీ అయిపోవాలి. ఇప్పుడు నేను పాపకి ఇంకా గిన్నెలో తీసేసుకొని ఇంకా తినిపించేస్తాను. అయితే తినిపించే ముందు నేను ఇప్పుడు దీంట్లో బౌల్లో తీసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తారనమాట. బేబీస్కి చిన్నపిల్లలకి ఇప్పుడు సాల్ట్ కూడా తప్పకుండా యాడ్ చేయాలి. వాళ్ళకి సాల్ట్ కంటెంట్ ఫుడ్ అనేది మనము ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. అన్ని స్వీట్సే కాదు. ఇప్పుడు ఇది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేటట్టు వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలియడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. నేను గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. అండ్ వాటర్ కూడా మనము క్యారెట్ బాయిల్ చేసిన వాటరే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. జస్ట్ కొంచెం మాత్రమే, ఎక్కువ వేయకూడదు. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసి కలిపేసుకొని ఇప్పుడు పాపకి సర్వ్ చేస్తాను. సో రెడీ అయిపోయింది.